హలో హాయ్ అండి శశి విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజండి బతుకమ్మ సంబరాలు తెలంగాణలో చాలా బాగా జరుగుతాయి కదండి. ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మని ఎలా తయారు చేస్తారా అనే వీడియో చూపిస్తున్నాను. వీడియో కడ వరకు చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. చిన్న బతుకమ్మ ఈరోజు స్టార్ట్. ఫస్ట్ పసుపు కుంకుమ అక్షంత వేసుకొని గుమ్మడి ఆకులన్నా బీరాకులన్నా పెట్టుకోవాలి. ఇది పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ ఇట్లా రెండు వేరవాలి. సైడ్కి ఉన్న ఎక్స్ట్రాస్ అన్ని వేసుకొని మళ్ళీ దీంట్లో పసుపు కొంచెం కుంకుమ అక్షంత వేసుకోవాలి. పసుపు ఇట్లా ఒక 5-6 రకాల పువ్వులు ఉంటాయి. గుమ్మడి పువ్వు, అంగడి పువ్వు, గునుగు పువ్వులు ఇట్లా కలర్స్ వేస్తారు. ఇది టేకు పువ్వు, ఇది మన ఇష్టం. చామంతి పూలు అట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ తంగడి పువ్వుని ఇట్లా తీసుకొని ఇట్లా పరుచుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఉంటే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ఒక రౌండ్ ఇట్లా పెట్టుకొని దీనిపై నుండి గునుగు పువ్వు, ఇంకా రకరకాల పూలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవాలి. గునుగు పువ్వు తీసుకున్నాం. ఇట్లా కలర్ వేసి, కలర్ లేకుండా కూడా ఉంటుంది, కలర్ వేసి అమ్ముతున్నారు ఇప్పుడు. అంతకుముందు అయితే పూర్వకాలంలో మనమే కలర్స్ వేసుకొని ఒక రోజంతా ఆరబెట్టుకొని ఒక 3-4 డేస్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా, ఇట్లా కలర్స్ వేసి అమ్ముతున్నారు. ఈరోజు పెత్రామావాస కాబట్టి బతుకమ్మ కొంచెం చిన్నగా ఉంటుంది. సద్దుల బతుకమ్మకి అయితే ఇంకా చాలా పెద్దగా వేస్తారు, ఒక్కొక్కరు ఓపిక ఉన్నంత. ఇంకా ఏంటంటే ఇట్లా కలర్స్ అన్నీ ఒక వరుస. చూసారండి అన్ని పువ్వులతో బతుకమ్మని ఎలా పేర్చారో, చాలా బాగా అందంగా కనిపిస్తుంది కదండి. బతుకమ్మని ఇలాగైతే పేర్చుకోవాలండి. ఇంకా ఇది చిన్న బతుకమ్మ అన్నప్పుడు చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అయితే పెద్ద బతుకమ్మ. కొన్ని చోట్ల అయితే బాగా పెద్ద పెద్ద బతుకమ్మలు తయారు చేస్తారండి, చాలా బాగుంటాయి. చూడండి అన్ని రకాల పువ్వులతోటండి బతుకమ్మను అయితే ఇలా తయారు చేయాలండి. లాస్ట్ అండి ఫైనల్గా గుమ్మడి పువ్వు పెట్టారు చూడండి గౌరీదేవికి. చాలా బాగా తయారు చేశారు కదండి. నేను దగ్గరుండి అయితేనండి, మాకు ఆంధ్రాలోనండి బతుకమ్మ అంటే అంతగా తెలియదండి. మేము గౌరీదేవి అట్ల తది చేసుకుంటామండి. అందుకనండి కంపల్సరిగా ఈ బతుకమ్మ ఎలా తయారు చేస్తారో, ఏమేమి పువ్వులతో తయారు చేస్తారో అని నేను దగ్గరికి వచ్చి వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా నా వీడియోస్ అయితే చూస్తారు కదండి, వాళ్ళు కూడా చూస్తారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మార్నింగ్ నుంచి బతుకమ్మలు అయితే తయారు చేసేస్తామండి ఇంటికాడ. తయారు చేసే కానండి సాయంత్రం అయితేనండి అందంగా పట్టు చీరలు కట్టుకుని అందంగా తయారయ్యి బతుకమ్మను తీసుకుని అయితే బయటకు వచ్చి ఇంటి గుమ్మం ముందు అయితేనండి ఆ బతుకమ్మను పెట్టండి. బతుకమ్మ చుట్టూనండి బతుకమ్మ పాటలు పాడుతూ అలాగైతే గౌరీదేవిని అయితే ఆనందింపబడతారండి. అలాగండి ఎవరింటి ముందు వాళ్ళు చేసే కానండి అన్ని బతుకమ్మలు ఒకే చోట పెట్టండి. అందరూ కూడా అలాగే చేస్తారండి. చూసారా, ప్రతి ఒక్కరి ఇంటికాడ ఎవరింటికాడ వాళ్ళు పెట్టుకునండి. తర్వాత ఒకే ఇంటికా ఒక దుక్కున పెట్టుకునండి. తర్వాత అందరూ కలిపి అయితే బతుకమ్మని మధ్యలో పెట్టి బాగా కోలాటాలు అన్నీ అయితే ఆడతారండి. ఇలాగండి అందరూ వచ్చేసి ఇక్కడైతేనండి బతుకమ్మ పేర్చుకున్నాం కదా, ఇక్కడైతేనండి అందరూ కూర్చొని
కబుర్లు అయితే చెప్పుకుంటూ బతుకమ్మ దగ్గర మంచిగా ఆటలు అయితే ఆడేమండి. చాలా బాగా అనిపిస్తుంది కదండి. కాలనీలో ఏదైనా ఫెస్టివల్ మాకు వినాయక చవితి తర్వాత మళ్ళీ బతుకమ్మ అండి. ఇదిగోండి అందరూ బతుకమ్మలు ఇక్కడికైతే తెచ్చేసారండి. ఇక్కడ తెచ్చేసండి, ఇక్కడ నుంచండి చూసారా. ఇదిగోండి ఇది మాకు సబ్స్క్రైబ్ బాయ్ హాయ్ చెప్పండి అందరూ. బతుకమ్మ పండుగ అంటేనే చాలా సరదా కదండి. ఈ 9 రోజులునండి రోజుకొకసారి బతుకమ్మ పెడతానే ఉంటారండి. కానీ మేము 9 రోజులు బతుకమ్మ అయితే పెట్టమండి. ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అయితే పెడతామండి. ఇలాగ బతుకమ్మలు పెట్టండి, బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడతారండి పిల్లలు పెద్దలను. చూసారండి ఎంత బాగా పిల్లలు అయితే ఆడుతున్నారా. పెద్దలు చాలా ఆనందంగా ఉంటుంది. తెలంగాణలో అండి ఫెస్టివల్ అయితే బతుకమ్మ, దసరా చాలా బాగా జరుగుతుందండి. మనకైతే సంక్రాంతి, ఇక్కడైతే బతుకమ్మ. కానీ అక్కడ మిస్ అవ్వండి, ఇక్కడ మిస్ అవ్వండి. మేమైతే రెండిట్లు కూడా జాయిన్ అయిపోతాం. అదే కదండి మరి. ఇలాగైతే పిల్లలు పెద్దలతో సరదాగా అయితే బతుకమ్మ ఇలా ఆడేసండి. ఒక గంట 2 గంటలు అయితేనండి సరదాగానే బతుకమ్మల చుట్టూ తిరిగే కానండి. బతుకమ్మలు చెరువు కాడ కలపాలండి. చెరువు కాడ కానీ లేకపోతే మన ఇంటి పక్కన కానీ ఒక నీళ్ళతోటి పెట్టుకునండి, అందులో కలిపేసండి. అవి చెట్లకి అయితే వేసేయచ్చండి వాటరు. ముందైతేనండి ఆటలు అయిపోయాకనండి పసుపు బొట్టులు అయితే పెట్టుకుంటామండి. అందరికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు అయితే పెడతామండి. ఇలాగా అందరం ఒకరికొకరు పసుపు కుంకాలు ఇచ్చిపుచ్చుకుంటామండి. ఇలా అయిపోయాకనండి బతుకమ్మలను అయితేనండి వాటర్లో అయితే కలిపేస్తామండి. అందరూ కూడా సరదాగా ఇంకా బతుకమ్మలను అయితే వాటర్లో కలిపేస్తండి. ఆ వాటర్ తీసుకుని అందరూ నెత్తి మీద అయితే వేసుకుంటామండి మోక్షం వచ్చేలాగా. అమ్మవారు పాడి పంటలతో ఇలా చల్లగా చూడాలని మొక్కుకునండి. పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలనుకుని అమ్మవారిని అయితే నీటిలో కలుపుతామండి. కలిపాక తర్వాత గౌరీదేవికి అండి హారతి అయితే ఇస్తామండి. గౌరీదేవికి హారతి ఇచ్చండి, హారతి పాట అయితే పాడతామండి. చూడండి. మంగళం గౌరమ్మ దేవి పార్వతి అమ్మ నీకు శరణం మంగళారతి. బంతి పూలతో పూజ చేసుకో, మెప్పైన గౌరమ్మను నిలుపుకో. మంగళం గౌరమ్మ దేవి పార్వతి అమ్మ నీకు శరణంబు మంగళారతి. కొబ్బరికాయాలతో పూజ చేసుకో, మెప్పైన గౌరమ్మను నిలుపుకో. మంగళం గౌరమ్మ దేవి పార్వతి అమ్మ నీకు శరణంబు మంగళారతి.